మీరు ఈ 2,00,000కు పైగా ఈఆర్సీపీ చికిత్సలు అందించారని చెప్పేసి నేను చదివాను మేడం. అసలు ఈ ఈఆర్సీపీ చికిత్సలు ఎలా సాధ్యమైన 2,00,000 పైగా అనేది కొద్దిగా వివరిస్తారా మాకు? అంటే ముఖ్యంగా మేము ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో నేను అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉన్నప్పుడు అక్కడ ఫస్ట్ స్టార్ట్ అయ్యాయండి. ఓకే. 12 ఏళ్లలో 1,00,000 ప్రొసీజర్స్ కంటే ఎక్కువ చేసి ఉంటాం. ఓకే. ఎందుకంటే ఉస్మానియాలో జనాభా ఎక్కువ, పేషెంట్స్ ఎక్కువ. సో అలాంటి కేసులు తర్వాత నేను ఏ కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే అక్కడ కూడా చాలా హ్యూజ్ నంబర్స్. మన దేశంలో పేషెంట్స్ ఎక్కువ ఉంటారు ఎక్కడికి వెళ్ళినా. అందులో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ దగ్గరికి ఇంకా పేషెంట్స్ వస్తూ ఉంటారు కాబట్టి ఫస్ట్ 1,00,000 12 ఏళ్ళలోనే అయిపోయాయి ఉస్మానియా మెడికల్ కాలేజ్ జనరల్ హాస్పిటల్లో. తర్వాత 1,00,000 డిస్ట్రిబ్యూట్ అయ్యాయి వేరే వేరే కార్పొరేట్ హాస్పిటల్స్లో నేను చేసినప్పటి నుంచి. సో ఈఆర్సిపి అంటే ఫుల్ ఫామ్ ఎండోస్కోపిక్ రిట్రోగ్రేడ్ కొలాంజియో ప్యాన్క్రియాటికోగ్రఫీ. అంటే మనం మౌత్ ద్వారా నోట్లోకి వెళ్ళి స్టమక్ నుంచి ఇంటెస్టిన్కి వెళ్ళి ఇంటెస్టిన్లో కామన్ బైల్ డక్టును ప్యాన్క్రియాటిక్ డక్టు కామన్గా లివర్ నుంచి వచ్చే ట్యూబును ప్యాన్క్రియాస్ నుంచి వచ్చే ట్యూబు కంబైన్డ్గా జాయిన్ అయ్యి ఇంటెస్టిన్లో ఒక చిన్న పాపిలా అంటారు దాన్ని, చిన్న స్ట్రక్చర్ మీద ఓపెన్ అవుతాయి. దానికి ఒక చిన్న హోల్ ఉంటుంది, దాంట్లోంచి జ్యూస్ వస్తుంది అనమాట. తిన్న 2 గంటల తర్వాత ఫుడ్ ఇంటెస్టిన్లోకి చేరుతుంది, సెకండ్ పార్ట్ ఆఫ్ ద డియోడనంలోకి. ఆ టైంలో లివర్ నుంచి వచ్చే జ్యూస్ గాల్ బ్లాడర్లో స్టోర్ అయింది. అది జ్యూస్ వచ్చి దాంతోపాటు ప్యాన్క్రియాటిక్ డక్ట్ నుంచి జ్యూస్ వస్తేనే డైజెషన్ అనేది అవుతుంది అనమాట. ఫస్ట్ స్టార్ట్ అవుతుంది మెయిన్లీ ఫ్యాట్ డైజెషన్. మనం తిన్న ఫుడ్లో డైజెషన్ మెయిన్లీ కొవ్వు పదార్థాలు, తర్వాత ప్రోటీన్, అవన్నీ డైజెషన్కి ఈ 2 జ్యూసెస్ అవసరం అండి. ఎప్పుడైతే గాల్ బ్లాడర్ సరిగ్గా పనిచేయదో, లేకపోతే బైల్ డక్ట్ అంటే గాల్ బ్లాడర్ పక్కన ఉన్న ట్యూబ్ని బైల్ డక్ట్ అంటాం. ఏదైతే జ్యూస్ని ఇంటెస్టిన్లోకి తెస్తుందో దాన్ని బైల్ డక్ట్ అంటాం. దాంట్లో రాళ్ళు కానీ క్యాన్సర్లు కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే మనిషికి జాండిస్ వస్తుంది, అబ్స్ట్రక్టివ్ జాండిస్ అంటాం. తర్వాత ప్యాంక్రియాటిక్ డక్ట్లో కూడా వచ్చి గాల్ బ్లాడర్ స్టోన్స్ గుచ్చుకుంటే దానికి అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ వచ్చే అవకాశం ఉంటుందండి. వేరియస్ అదర్ కారణాలు అంటే ఆల్కహాలిక్స్లో కానీ కొన్ని ట్రాపికల్ ప్యాంక్రియాటైటిస్లో కానీ ప్యాంక్రియాస్లో కూడా రాళ్ళు ఫామ్ అవ్వచ్చు. అవన్నీ తీయడానికి నోట్లోంచి ఈజీ చికిత్స, సర్జరీ లేకుండా పూర్వం కాలం సర్జన్స్ చేసేవారు ఇవన్నీ ఈ చికిత్సలు. ఇప్పుడు ఎండోస్కోప్ ద్వారా గత 30 ఏళ్ళ నుంచో 40 ఏళ్ళ నుంచో ఇండియాలో జరుగుతున్నాయి. అది నోట్లోంచి వెళ్ళి ఎండోస్కోప్ ద్వారా ఇంటెస్టిన్లోకి వెళ్ళి ఆ చిన్న ట్యూబ్ ఎంటర్ అవ్వాలి. ఐదర్ లివర్ దగ్గర నుంచి వచ్చే ట్యూబ్ అంటే బైల్ డక్ట్ కానీ ప్యాన్క్రియాటిక్ డక్ట్ కానీ ఎంటర్ అయ్యి అవి చిన్న కట్ చేసి దాంట్లోంచి, అంటే మా ఫైన్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి, దాంట్లోంచి వెళ్ళి స్టోన్స్ ఉంటే బైల్ డక్ట్ నుంచి స్టోన్స్ తీసేసి ఎక్కడైనా బ్లాకేజ్ ఉంటే క్లియర్ చేసి, ప్లాస్టిక్ స్టెంట్స్ ఏమో బినైన్ కండిషన్స్ అంటే క్యాన్సర్ కాని కండిషన్స్కి ప్లాస్టిక్ స్టెంట్స్ వేసి టెంపరీగా జ్యూస్ బయటకు తీయడానికి ఐదర్ ప్యాన్క్రియాస్లో కానీ బైల్ డక్ట్లో కానీ చేయడం అవుతుంది. ఒక్కొక్కసారి క్యాన్సర్స్కి ఏమో మెటల్ స్టెంట్స్ చేస్తాం. సో ఇవన్నీ ఎండోస్కోపిక్ రిట్రోగ్రేడ్ కొలాంజియో ప్యాన్క్రియాటికోగ్రఫీ ద్వారా జరిగే ప్రొసీజర్స్. ఈ మధ్య కొత్త అడ్వాన్సెస్ వచ్చాయి, కొలాంజియోస్కోపీ అని, ప్యాన్క్రియాటికోస్కోపీ అని. ఆ ఇన్స్ట్రుమెంట్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. అంటే డైరెక్ట్ విజువలైజేషన్, డైరెక్ట్గా మనం బైల్ డక్ట్లోకి వెళ్ళిపోయి అక్కడ ఏమేమి రాళ్ళు ఉన్నాయో, ఎన్ని రాళ్ళు ఉన్నాయో ఒక్కొక్కసారి బాగా క్లియర్గా విజన్ వస్తుంది. ఆ రాళ్ళన్నీ లేజర్తో బదలు కొట్టి అవన్నీ క్లీన్ చేసి బయట తీసుకురావడం, ఇవన్నీ ప్రొసీజర్స్ ఉంటాయండి. దీన్ని న్యూవర్ అడ్వాన్సెస్. సో మోర్ ఆర్ లెస్ మేము అన్ని వయసు వాళ్ళకి చేసామండి. 9 ఏళ్ల పాప దగ్గర నుంచి 116 ఏళ్ల హిమాలయ నుంచి వచ్చిన బాబా కూడా చేయాల్సి వచ్చింది ఒకసారి. సో అది మా ఏజ్ రేంజ్ అన్ని చేస్తామండి. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.